వేస్ట్ మొక్కపోళ్ళు ఉంటారు, వాళ్ళని తిడుతున్నా. వాళ్ళు ఎందుకు పుట్టినరో కూడా వాళ్ళకే తెలియదు. వాళ్ళ బతికి ఎందుకో మరి. మంది ముందట యాక్షన్లు ఏమంటే అబ్బాబ్బాబ్బా ఏమన్నా యాక్షన్లు చేస్తారా? ఓలనే నువ్వు అంటాను. నాకు చిన్నప్పటి ఒక ఫ్రెండ్ ఉన్నది. ఇదే కదా సరిత భరిత? సరిత భరిత కాదు, హరిత. హరిత అనే దోస్తు కూడా ఉన్నది నీకు? అవును ఉన్నది. అది ఫోన్ చేసి చెప్తాంది వాళ్ళ అత్త గురించి. ఏందట? అత్తల గురించే నావే ముచ్చట్లు పెట్టుకున్నాడు ఫోన్లల్లా మీకు. మరి ఇక దాని బాధలు దానుకున్నాయి పాపం. అందరు మీ లెక్కుంటారు అత్తమ్మ, నా అత్త లెక్క. అవునే అంటేనేమో అందరు గట్లే అంటారు నన్ను. బిడ్డనైతే ఊకంటది, మమ్మీ అత్తలంటే అసలు నీ లెక్క ఉండనే అని. ఏమంటాందే ఇంతకు? ఏమైందట పోరికి? ఏం కాలే, వాళ్ళ అత్తను తిడుతుంది. వాళ్ళ అత్తనట దాని పాపపు చేతులతోటి ఒక్కసారి కూడా కొడుకుని ఎత్తుకోదట. కొడుకావే మీ హరితకు? అవును, కొడుకు పుట్టిండు దానికి ఫస్టే. మరి కొడుకు పుట్టినా ఏం పుట్టిందటనే, మంచి ఎత్తుకోవచ్చు కదా అంశాంకురం. ఇది కూడా గట్లే సంబరపడ్డదట అత్తమ్మ. కొడుకు పుట్టిండు, కనీసం కొడుకుని చూసన్నా ఎత్తుకుంటుందేమో అని. దాని పాపపు చేతులకు ఏం పుట్టిందో ఒక్కనాడు ఎత్తుకోదు నా కొడుకును అని చెప్తుంది. ఎత్తుకోకపోతే పాపపు చేతులు అయితే అయ్యే. నేనేం చెప్పినా అంటే ఎత్తుకోకపోతే దాని పాపపు చేతులకు ఎంత పాపం మునిగిందో నీ కొడుకు అంటుకుంటుంది మళ్ళా పాపం అని చెప్పిన. అత్తమ్మ, ఎత్తుకోకపోతే మనకే నయం అనుకోవాలి. ఎందుకంటే ఆ పాపపు గుణంతో ఎత్తుకున్న దరిద్రమే. ఆ పాపం మన పిల్లలకు అంటుకుంటుంది కదా. ఇది ఓలనంటాంది నా కోడలు, నన్నే అంటాంది నిండే.